ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అయితే కొద్ది రోజులనైతే మనకు బిగ్ బాస్ 9 అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది అందరికి తెలిసిందే. అయితే ఈసారి బిగ్ బాస్ 9లా చాలామందిని కామనర్స్ అంటే కామన్ మెన్స్ని అయితే తీసుకుంటున్నారు. అది మోస్ట్లీ ఒక 4-5 మెంబర్స్ని అయితే కామన్ మెన్లను తీసుకుంటున్నారు. ఆ సెలక్షన్లు అయితే జరుగుతున్నాయి. ఆ సెలక్షన్ ప్రక్రియ ఎట్లుంది అంటే దాంట్లో ఒక 40 మంది ప్రజెంట్ ఇప్పటికి వరకు 40 మంది కామన్ మెన్స్ని సెలెక్షన్ చేశారు. దాంట్లో అగ్ని పరీక్ష అనే ఒక ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసి అందులో నుంచి కూడా గేమ్స్ టాస్కులు పెట్టి ఒక నలుగురిని అయితే సెలెక్షన్ చేస్తారు కామన్ మెన్స్ నుంచి. అయితే కామన్ మెన్స్ కోట పక్క పెడితే సెలబ్రిటీ కోటలో చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది సెలెక్షన్లు అయ్యారు, కొంతమంది బిగ్ బాస్ 8లోనే రావాలి. వాళ్ళు ఈసారి బిగ్ బాస్ 9లా అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మీ అందరికి తెలిసిన వాళ్ళే బిగ్ బాస్ 9లో వచ్చేస్తారు. వాళ్ళు సెలబ్రిటీలు. అయితే కొంతమంది పేర్లు అయితే కన్ఫర్మ్ అయింది. వాళ్ళ పేర్లు మీకు చెప్తాను. బంచిక్ బబ్లు, మీ అందరికి తెలిసిందే. బంచిక్ బబ్లు ఆల్రెడీ బిగ్ బాస్ 8లోనే అతను బిగ్ బాస్లోకి రావాలి, కానీ బిగ్ బాస్ 8లో రాలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. కానీ బిగ్ బాస్ 9లో 100% ఆయన వస్తున్నాడు. అయితే ఆయన ఒక యూట్యూబరు. అతని అస్సలు పేరు సాయి కుమార్, కానీ బంచిక్ బబ్లు అని సోషల్ మీడియాలో నామ పెట్టుకున్నాడు. అయితే అతను బంచిక్ బబ్లు కొన్ని సినిమాలలో కూడా నటించాడు. 2021లో బాయ్స్ సినిమా, 2023లో మాయవాడు సినిమా, 2022లో జిలేబీ సినిమా, ఇట్లా సినిమాలలో కూడా అంటే బిగ్ స్క్రీన్లో కూడా అతను కనిపించిండు. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది, స్క్రిప్ట్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి కాబట్టి అతన్ని మూవీలలో కూడా తీసుకోవడం అయితే జరిగింది. అయితే బంచిక్ బబ్లు అనే ఒక కామెడీ స్క్రిప్ట్ ఉంటాయి, మంచి టాలెంట్ పర్సన్. ఇతను బిగ్ బాస్ 9లోకి అయితే వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ 8లోకే రావాలి యాక్చువల్లీ, కానీ బిగ్ బాస్ 8లో కొన్ని కారణాల వల్ల రాలేదు. బిగ్ బాస్ 9కు 100% వస్తున్నాడు. అయితే నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే తేజస్విని గౌడ. ఈ తేజస్విని గౌడ అందరికి తెలిసిందే, కర్ణాటక యాక్టరు, కర్ణాటక హీరోని ఆమె. అయితే అమర్దీప్, బిగ్ బాస్ 7 రన్నర్-అప్ అమర్దీప్తోనే లవ్ స్టోరీ చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సీరియళ్ళల్లో కూడా ఆమె నటిస్తుంది, కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఈమె తేజస్విని గౌడ ఈ బిగ్ బాస్ 9లో వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్లో కంటెస్టెంట్లు కొత్త ఎట్లా ఉంటుందంటే కొంతమంది రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే పాత కంటెస్టెంట్లు ఎవరైనా ఉంటే కొత్త కంటెస్టెంట్లను బిగ్ బాస్కు పంపించాలని కొంతమంది రిఫర్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ అమర్దీప్ రన్నర్-అప్ బిగ్ బాస్ 7 కాబట్టి అతను రిఫర్ చేసిండో, లేదా ఇతను ఆల్రెడీ సెలబ్రిటీ కన్నడ హీరోయిన్, ఇప్పుడు ప్రజెంట్ తెలుగు సీరియల్ చేస్తుంది, షోలు కొన్ని సోషల్ మీడియా యాక్టివ్ ఉంటుంది కాబట్టి ఈమె బిగ్ బాస్ 9లో 100% కంటెస్టెంట్. అయితే నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ రాకేష్, మీ అందరికి తెలిసిందే. జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత ఇట్లా సోషల్ మీడియాలో టచ్ అయిపోయి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ప్రజెంట్ ఒక కూతురు కూడా పుట్టింది. ఇతను జబర్దస్త్లో మంచి స్కిట్లు వేస్తాడు. చిన్న పిల్లలను మంచిగా వాళ్ళకు టాలెంట్ అని గుర్తించి వాళ్ళ స్క్రిప్ట్లు ఎలా ఉంటాయి వాళ్ళు ప్రిపేర్ చేసి రిహార్సల్ చేసి వాళ్ళను జబర్దస్త్ స్కిట్లను అయితే వాళ్ళను ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. అతను ఈ బిగ్ బాస్ 9లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. ఇది 100% చెప్పలేము, ఎందుకంటే కొద్ది రోజులు బిగ్ బాస్ జబర్దస్త్లో రాకేష్ అని స్కిట్లు అయితే నడవలేదు, కానీ ఇప్పుడు రన్ అవుతున్నాయి చిన్నపిల్లలతోని. అయితే ఈ జబర్దస్త్ రాకేష్ అన్న వస్తాడు, లేదా వాళ్ళ మిస్సెస్ జోర్దార్ సుజాత అన్న వస్తాడు. ఇద్దరిట్లలో 100% ఒకరినైతే బిగ్ బాస్ 9లోనైతే తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కావ్యశ్రీ. ఈ కావ్యశ్రీ అంటే మీ అందరికీ తెలిసిందే, బిగ్ బాస్ 8 నుంచి ఈ పేరు వింటున్నారు. ఎందుకు ఈ పేరు వింటున్నారు అంటే బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మలయక్కల్. అయితే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా వైరల్ అవుతుంది కావ్య పేరు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసుకోండి, బిగ్ బాస్ 8 నుంచి కూడా అవుతుంది. అయితే వీళ్ళిద్దరిది కర్ణాటకనే, నిఖిల్ కర్ణాటకనే,
కావ్యది కూడా కర్ణాటకనే. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తెలుగు సీరియళ్ళల్లో కొన్ని సీరియళ్ళు నటించింది. అవి ఏంటి అంటే గోరింటాకు అనే ఒక సీరియల్తోని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కర్ణాటక లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా తెలుగు నేర్చుకొని గోరింటాకు అనే సీరియల్లో ఆమె నటించడంతో తెలుగు ఫ్యాన్స్కు చాలా దగ్గర అయిపోయింది. ఈమె కూడా బిగ్ బాస్ 9కు 100% ఆమె కన్ఫర్మ్ కంటెస్టెంట్, ఆమె కన్ఫర్మ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే శివ. ఈ ఆల్రెడీ బిగ్ బాస్ 8ల లోపలికి పోయేసి వచ్చిండు శివ. ఆ శివ ఎవరు అంటే ప్రియాంక జైన్ వాళ్ళ హుడ్బీ కాబోయే భర్త. వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిండు. మహారాష్ట్రలో కొన్ని సీరియల్ చేసిండు, అంత పేరు రాలే. కానీ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సీరియల్ చేసిండు, కొన్ని షోలలో ఇద్దరు నడిపించారు. కొన్ని పేర్లు అంటే ప్రియాంక జైన్, శివ ఇద్దరు కలిసి కూడా కొన్ని షోలు కూడా కంటెస్ట్ చేసిండు. అయితే ఇతను శివ మాత్రం 100% బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఫైనలిస్ట్ అయ్యిండు. ఇతనైతే కంపల్సరీ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్. ఇంకొక పర్సన్ ఎవరు అంటే రీతు చౌదరి. మీ అందరికీ తెలిసిందే రీతు చౌదరి, జబర్దస్త్ రీతు చౌదరి. అంటే ఈమె ఆల్రెడీ సీరియల్ చేసింది, తెలుగు సీరియల్. కానీ ఈమెకు పేరు వచ్చింది అంటే జబర్దస్త్ నుంచే పేరు వచ్చింది, జబర్దస్త్ రీతు చౌదరి. మీ అందరికి తెలిసిందే సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతుందో, ఎలాంటి వీడియోలు చేస్తుందో, హాట్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఇతను రీతు చౌదరి, విష్ణుప్రియ ఫ్రెండ్షిప్ వీడియోలు మీరు అందరూ చూసే ఉంటారు. ఓకే, ఈమె ఆల్రెడీ బిగ్ బాస్ 8లోనే కన్ఫర్మ్ కంటెస్టెంట్ ఉండే, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆమె రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఈసారి బిగ్ బాస్ 9లో మాత్రం సెలబ్రిటీ కంటెస్ట్ల త్రోలా కంపల్సరీ ఈమె 100% బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఫైనలిస్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొచ్చి దీపిక. మీ అందరికి తెలిసింది దీపిక బ్రహ్మముడి ఒక తెలుగు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్కు మనసును దోచేసుకుంది. అయితే అందులో మానస్, దీపిక ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మముడి సీరియల్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఆమె కొన్ని షోలు మీరు చూడవచ్చు, ప్రతి ఒక్క ఈటీవీ షో ఆమె మాట్లాడే టాకింగు చాలా కామెడీగా ఉంటుంది, ఆమె ఫన్ వస్తుంది. ఆమె మాట్లాడే కొన్ని సీన్స్ ఎట్లా ఉంటుందంటే డబల్గా ఆలోచించుకుంటే వేరే అర్థం వస్తుంది, అట్లా ఉంటుంది, చాలా ఫన్ వస్తుంది. మీరు మా టీవీలో కొన్ని డ్యాన్స్ అవి చూసినా, ఈ టీవీలో ఫ్యామిలీ స్టారు ఎక్కడ షోలు జరిగినా కానీ ఆమె వెళ్తే ఫుల్ ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దీపిక. అయితే నెక్స్ట్ కంటెస్టెంట్ అనిల్ జీలా. ఈ అందరికి తెలిసింది అనిల్ జీలా 2000 బిగ్ బాస్ 7 నుంచి వస్తాడు అని చెప్పారు. బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని కూడా అనౌన్స్ చేశారు అనిల్ జీలా ఎవరు అంటే మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ నుంచి చాలా వైరల్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా ఆ యూట్యూబ్ ఛానల్ తెలిసిందే, ఎందుకంటే అలా గంగా వచ్చింది షో బిగ్ బాస్కు. నెక్స్ట్ అనిల్ జీలా బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్. ఆ కంటెస్టెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. మీ అందరికి తెలిసిందే ఒక మూవీస్లలో కూడా కనిపించిండు. నెక్స్ట్ మోతవారి లవ్ స్టోరీ అని జీవీ5లో కూడా వస్తున్నాడు. ఇతనైతే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ 100% అయితే ఈయన వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి రమ్య చిట్టి పికల్స్. ఇవి పికిల్స్ సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. రమ్య చిట్టి పికల్స్. ఈ పికల్స్ అంటే ఏంటంటే వీళ్ళు ముగ్గురు అక్కయ్యలలో, కానీ ఈమె రమ్య అనటామే కొన్ని మూవీస్లలో కూడా కనిపించింది, కొన్ని సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. అందుకని రమ్య చిట్టి పికల్స్ ఈమె బిగ్ బాస్ 9లో మీ అందరి ముందు అయితే రాబోతుంది. ఈమెనైతే కంటెస్టెంట్గా 99% ఈమె కన్ఫర్మ్ అయిపోయింది, రమ్య చిట్టి పికల్స్. నెక్స్ట్ వచ్చేసి అయితే కొన్ని ఈమె శ్రియన్ రాయ్. మీ అందరు తెలిసే శ్రియ కొన్ని చాలా పెద్ద హీరోలతో నటించింది. అయితే ఈమె కూడా వస్తుంది అనేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎవరైనా చిరంజీవి గారితో, ఠాగూర్, నాగార్జున గారితో నేనున్నానా ఇలాంటి పెద్ద హీరోలతో నటించింది. ఈమె కూడా బిగ్ బాస్ 9కి వస్తుంది అని చెప్పేసి హాట్ టాపిక్గా మారింది. కానీ ఈమె వచ్చే ఛాన్స్ అయితే చాలా రేరు. చూద్దాం, వస్తే మాత్రం బిగ్ బాస్ 9 టీఆర్పీ రేట్ మాత్రం అల్చల్ టాప్లో ఉంటుంది, ఎందుకంటే ఆమె పెద్ద హీరోయిన్ కాబట్టి.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు. మీ అందరికి తెలిసిందే ఉప్పల్ బాలు సోషల్ మీడియా స్టార్, టిక్ టాక్ స్టార్. ఈ అందరికి తెలిసిందే ఉప్పల్ బాలు బోనాల సెలబ్రేషన్లో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ బోనాల సెలబ్రేషన్లో అందరి ముందు మంచిగా బోనం ఎత్తుకొని అలరించవస్తుంది. వాళ్ళ గిల్బాల్ గ్యాంగు మీ అందరికి తెలిసిందే, వైజాగ్ సత్య, బషీర్ మాస్టరు, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఫ్యాన్స్ను అంటే ఉప్పల్ బాలు ఎవరైతే ఫాలోయింగ్ అవుతున్నారో, సబ్స్క్రైబర్ చేసిరో వాళ్ళందరినీ ఫ్యాన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఉప్పల్ బాలు. మీకు అందరికి తెలిసిందే, కొన్ని యూట్యూబ్ ఛానల్ రుచి చూపిస్తా అని కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా వంటలు చేసుకుంటా, లేడీ గెటప్తో చీరలు కట్టుకుంటా, ఇవన్నీ మీ అందరికి తెలిసిందే. ఇతను కూడా ఈసారి బిగ్ బాస్ 9లోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే 90% ఉంది. నెక్స్ట్ ఇంకొచ్చి ఇమాన్యుయల్ అయితే 100 to 100% బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్, ఫైనలిస్ట్ కంటెస్టెంట్. ఇతని కామెడీ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఇతను జబర్దస్త్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడంటే పటాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిండు. నెక్స్ట్ అక్కడ నుంచి జబర్దస్త్కి వచ్చిండు. జబర్దస్త్ ఇమాన్యుయల్, తన పేరే ఇంటి పేరుగా మార్చుకున్నాడు జబర్దస్త్ ఇమాన్యుయల్ అని. ఇతను ప్రజెంట్ మా టీవీలో చేస్తున్నాడు. ఈసారి మాత్రం యాక్చువల్లీ బిగ్ బాస్ 8లోనే కన్ఫర్మ్ కంటెస్టెంట్, కానీ అవినాష్ రావడంతో ఈ ఇమాన్యుయల్ కొద్దిగా పక్క పెట్టిరని కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకు బిగ్ బాస్ 9లో ఇమాన్యుయల్ మాత్రం 100 to 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్. ఎందుకంటే ఇతని కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని స్క్రిప్ట్లు చూడండి, ఈటీవీ జబర్దస్త్లో ఫైమా అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్క్రిప్ట్ ఫుల్ టీఆర్పీ రేట్ వచ్చింది, మిలియన్స్లలో వ్యూస్ వచ్చింది. చాలా ఫన్ ఉంటుంది ఆయన కామెడీ టైమింగ్ కానీ అవన్నీ. ఈసారి బిగ్ బాస్ 9లో మాత్రం కామెడీ త్రోల అంటే కామెడీ పాయింట్ ఆఫ్ లెవెల్ తీసుకుంటారు అంటే ఇమాన్యుయలే. 100 to 100% ఇమాన్యుయల్ తీసుకుంటారు. ఎందుకంటే ఇమాన్యుయల్ తీసుకోనికి ఒక 2 రీజన్లు ఉన్నాయి. ఎవరు రోహిణి ఎప్పుడు అక్క అని తిరుగుతూ ఉంటాడు. రోహిణి త్రోలో కూడా ఇమాన్యుయల్ను తీసుకునే ఛాన్స్ అయితే 100 to 100% ఉన్నది. నెక్స్ట్ ఇంకొచ్చి ప్రదీప్ కేవి అని చాలా సీనియర్ యాక్టరు. అసలు తెలుగు ఇండస్ట్రీ అతను అడుగుపెట్టింది ఎప్పుడు అంటే 1975లో అతను చెల్లి యాక్టర్ చేసి నంది అవార్డు కూడా నంది కూడా గెలుచుకున్నాడు. అతను ఒక నిర్మాత, డైరెక్టరు, యాక్టరు. రీసెంట్గా వచ్చింది F1 F2లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో F1 F2 అంటే వెంకటేష్ గారు, ఎవరు నాగబాబారి కొడుకు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన F1 F2లో ఒక డైలాగ్ ఉంటుంది, అంతేగా అని ఒక డైలాగ్ గుర్తుందా, అతనే ప్రదీప్ కేవి. ఇతను కూడా ఒక సీనియర్ యాక్టర్ త్రోలా బిగ్ బాస్ 9కు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. 100 అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్కు ఒక సీనియర్ యాక్టర్ను బిగ్ బాస్లకు వాళ్ళు కంటెస్టెంట్గా చేస్తారు. ఈసారి మాత్రం బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఈ ప్రదీప్ కేవి అని మాత్రం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముఖేష్ గౌడ. ఈ ముఖేష్ గౌడ అనే సీరియల్ యాక్టర్, తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన యాక్టరు. ఇతని యాక్చువల్లీ కన్నడ కొన్ని సీరియల్ చేసిండు, తెలుగులో కొన్ని సీరియల్ చేసిండు. అయితే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన సీరియల్ ఏదైనా ఉంది అంటే ప్రేమ్ నగర్. ఈ ప్రేమ్ నగర్ సీరియల్తోని తెలుగు ప్రేక్షకులకు అందరికీ దగ్గరైండు. ఇతను బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ 100 to 100%. ఎందుకంటే ఇతని పేరు బిగ్ బాస్ 8లో కూడా వినిపించింది, కానీ బిగ్ బాస్ 8లో ఎందుకు తీసుకోలేదో అది మనకు తెలియదు. కానీ బిగ్ బాస్ 9లో మాత్రం ముఖేష్ గౌడ ఫైనల్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సాంకేత్. ఈ సాంకేత్ మీ అందరికి తెలిసిందే, సింగర్, మ్యూజిక్ కంపోజర్. ఈయన సాంగ్స్ చాలా బాగుంటాయి. అయితే ప్రతి సీజన్లో అంటే ఏ సీజన్ అయినా కానీ బిగ్ బాస్ త్రోలో ఒక మ్యూజిక్ త్రోల్ అంటే కొన్ని కంటెస్టెంట్ల త్రోలు ఉంటాయి. అంటే కొన్ని సిస్టమ్ అంటే కామెడీ త్రో కొందరు, సీనియర్ త్రో కొందరు, మ్యూజిక్ త్రో కొందరు, బయట నడిచే కాంట్రవర్సీతో కొంతమంది, ఇట్లా వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు సెలెక్షన్ చేస్తారు. ఈసారి మ్యూజిక్ కంపోజర్ త్రోల సాంకేతికను అయితే తీసుకోవడం అయితే జరుగుతున్నది.
నెక్స్ట్ వచ్చేసి సుమంత్ అశ్విన్. మీ అందరికి తెలిసిందే ఈయన ఒక హీరో సుమంత్ అశ్విన్. సుమంత్ అశ్విన్ ఎవరు అంటే ఎంఎస్ రాజు డైరెక్షన్ అండ్ నిర్మాత. ఎంఎస్ రాజు వాళ్ళ కొడుకు సుమంత్ అశ్విన్. ఇతను తూనిగా మూవీ చేసిండు, కేరింత మూవీ చేసిండు. ఇవంతా రెండు సినిమాలల్లో హీరోగా నటించిండు. ఇతను కూడా బిగ్ బాస్ 9లో అడుగు పెడుతున్నాడు. ఎందుకు అంటే మీకు డౌట్ రావచ్చు, ఈయన హీరో అయ్యిండి కూడా బిగ్ బాస్ 9లో ఎందుకు వస్తున్నాడు అంటే ప్రజెంటు అతనికి ఫాలోయింగ్ తక్కువ ఉన్నది, మూవీస్ లేవు. బిగ్ బాస్ 9లోకి వస్తే ఈ ప్లాట్ఫామ్ త్రోనైనా నాకు ఫాలోయింగ్ మళ్ళీ పెరుగుతుంది, నేను మళ్ళీ సినిమాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ బిగ్ బాస్ 9లో వచ్చే ఛాన్స్ అయితే 100 to 100% ఉంటుంది. ఈయన 100% కంటెస్టెంట్, మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నవమి గాయక్. ఈ నవమి గాయకు 2021లో అల్లరి నరేష్ గారి జంటతోని నంది అనే మూవీలో నటించింది. ఆమె హీరోయిన్గా నంది అనే మూవీలో నటించింది. ఈమె కూడా బిగ్ బాస్ 9లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రజెంటు ఆమెకు ఎలాంటి సినిమాలు లేవు, సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు. కాబట్టి ఆమె వస్తే ఇది ఒక ప్లాట్ఫామ్ త్రూ కూడా ఆమెకు మంచి ఛాన్సులు రావచ్చు సినీ ఇండస్ట్రీలో అనే ఉద్దేశంతో ఈమె బిగ్ బాస్ 9లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏం చెప్తానంటే పోయిన బిగ్ బాస్ 8లో ఒక పేరు ఆదిత్య, సీనియర్ యాక్టరే, 50 సంవత్సరాలు ఉంటుంది అతని ఏజ్. లాహిరిలో అనే ఒక సినిమాలో అతన్ని మీరు చూసే ఉంటారు. అతను వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టుల మీద సైన్ చేసిండు మూవీ. ఇట్లా ఈమె నవమి గాయక, కానీ ఈమె కూడా వస్తే ఆమెకు సోషల్ మీడియా ఈ ఆడియన్స్ ద్వారా దగ్గరై మంచి ప్లాట్ఫామ్ కదా, ఇంకా ముందు మంచి ఛాన్సులు వస్తాయి అనే ఉద్దేశంతోనే ఈమె బిగ్ బాస్ 9కి అయితే వచ్చే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి నటి కల్పిక. ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. ఎందుకంటే హైదరాబాద్ పబ్లో కొద్దిగా ఇష్యూస్ జరిగినాయి, కాంట్రవర్సీలు, రొల్లీలు. లేస్తే న్యూస్ ఛానల్లో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈమె కూడా ఈ బిగ్ బాస్ 9లో కనిపించే ఛాన్స్ ఉంది, కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈమె తెలుగు ఇండస్ట్రీకి 2009లో ప్రయాణం, మంచు మనోజ్ గారి మూవీల నుంచి ఈమె అప్పటి నుంచి డెబ్యూట్ చేసింది, అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీకి దగ్గరైంది. అయితే ఈమె హైదరాబాద్ పబ్లో కొన్ని ఇష్యూస్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ప్రతిరోజు ఒక న్యూస్ ఛానల్లో కనిపిస్తుంది. అయితే ఈమె కూడా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్గా మీ ముందు అయితే రాబోతున్నది. అయితే బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా సెలెక్షన్ చేస్తారంటే బయట కాంట్రవర్సీ ఉన్నవాళ్ళు, రొల్లీలు ఉన్నవాళ్ళు, లేస్తే న్యూస్ ఛానల్లో కనిపించేవాళ్ళు, వీళ్ళందరినీ సెలెక్షన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీళ్ళు బయటనే ఇట్లున్నారు, హౌస్ లోపలికి పోతే వాళ్ళ గేమింగ్ ఏంది, వాళ్ళ మాట్లాడే పద్ధతి ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది అని తెలుసుకోవడానికే వాళ్ళని సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఏమవుతుందంటే బయట ఆడియన్స్ కూడా ఆతృత్వం చూస్తారు. అంటే ఈ కాంట్రవర్సీ ఉన్నది, ఇతని మెంటాలిటీ ఏందో చూద్దాము అనే పాయింట్ ఆఫ్లో ఆడియన్స్ చాలా ఆతృత్వం చూస్తారు వాళ్ళని. ఓకే ఫ్రెండ్స్, ఇంతమంది అయితే పేర్లు అయితే సెలబ్రిటీ త్రోలను అయితే వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే కామన్ మ్యాన్ ఇంకా సెలక్షన్లు అయితే నడుస్తున్నాయి. మీ అగ్ని పరీక్ష అని ఒక షో ద్వారా 40 మంది కామన్ మ్యాన్లను సెలెక్షన్ చేసి అందులోకి వెళ్ళి ఒక 4గురిని ఫైనల్ కంటెస్టెంట్లు అయితే తీసుకుంటారు. సెలబ్రిటీ త్రోన్ అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇప్పటికైతే ఒక 18 పేర్లు అయితే సెలబ్రిటీ కోటల వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఫైనల్గా ఎవరు 100% కంటెస్టెంట్ అవుతున్నారు కామన్ మ్యాన్ ఎవరు సెలబ్రిటీ కోటల వీళ్ళందరూ ఓవరాల్గా ఎవరు కన్ఫామ్ కంటెస్టెంటో మీరందరికీ మళ్ళీ నేను ఒక వీడియో తీసి చూపిస్తాను. అంతవరకు అయితే నా వీడియో కంటిన్యూగా చూడండి. ఇప్పటివరకు అయితే నేను చెప్పిన పేర్లు వీళ్ళు సెలబ్రిటీ కోటల సెలెక్షన్లు అయిన వారే, 100% సెలెక్షన్ కాదు. ఈ నుంచి నేను ఎప్పుడైతే ఇంత 18 మంది పేర్లు అయితే చెప్పినో ఇంట్లో నుంచి 5-6 మైనస్ అయినా కానీ మిగతా వాళ్ళైతే 99% బిగ్ బాస్ 9 షోలో కంటెస్టెంట్గా మీ ముందుకైతే అలరించబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయకుంటే లైక్ చేసి చూడండి. ఎందుకంటే లైక్ చేసి ఏంటి అంటే నేను చెప్పింది ఇతరులు కూడా చేరే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. బాయ్.